ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ లో వలస కలకలం అనేది మొదలవుతోంది. 2018లో కాంగ్రెస్ నుంచి 19 మంది గెలిస్తే వారిలో 12 మందిని బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. సో ఎప్పటి నుంచో అంటున్నారు కాంగ్రెస్ లో కొంతమందిని కేసీఆర్ పోషిస్తున్నాడు, కొంతమందిని కేసీఆర్ చూస్తున్నారు, తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ లోకి వెళ్తారు అని కొంతమంది నేతలు కూడా అంటూ ఉన్న కథనాలు కూడా మనం చూస్తున్నాం. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, ఎన్నికలు సమీపిస్తున్న టీఆర్ఎస్ పార్టీలో అయితే ఈ వలసలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీ పెద్దలను అయితే కొద్దిగా కలవర పెడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ 2 దఫాలు తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో 2018లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా మంది వరకు కూడా అధికార పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ వెళ్లారు, నియోజకవర్గ అభివృద్ధి కోసము సీఎం కేసీఆర్ ఏదైతే అవలంబిస్తున్న ప్రజా ఆకర్షక విధానాలు ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి ఆకర్షితులై పార్టీలో చేరామని చెప్పి కూడా చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2014లో ఎవరైతే చేరారో వైసీపీకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన అప్పుడు గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. చేరితే వాళ్ళకి 2018 ఎలక్షన్ లో కూడా చాలా మందికి టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2018లో కూడా రెండవసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు మెజారిటీ మంది అంటే రెండంతుల మంది డైరెక్ట్ గా కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఎల్పీ కూడా బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకోవడం జరిగింది ఇక్కడ. అయితే ఈ నేపథ్యంలోనే ఆ చేరిన 12 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు దాదాపు అందులో 11 మంది కూడా టికెట్ ఖరారైనట్టుగా కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. అందులో ఒక్కరికి మాత్రమే టికెట్ రాలేదని చెప్పి కూడా ఇంకా తెలుస్తా ఉంది. కొత్తగూడెంకి సంబంధించిన వనమ వెంకటేశ్వరరావుకు ఆయనకు సీటుపై ఇంకా స్పష్టత అధికార పార్టీ ఇవ్వలే అని చెప్తా ఉంది. ఎందుకంటే ఆయన కొడుకుపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి వమ రాఘవపై గతంలో. సో అందుకని ఆయన సీట్ ను కూడా హోల్డ్ లో పెట్టినట్టుగా కూడా సో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీ వైపు చూస్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరారు కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వేరే పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందనే మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఉన్న వాళ్ళుగా పక్క చూపులు చూస్తున్న పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా చూస్తున్నట్టయితే మనము తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు నుంచి పట్నం మహేందర్ రెడ్డి, అలాగే కొత్తగూడెం నుంచి జలగం వెంగళరావు, మహేశ్వరం నియోజకవర్గం నుంచి మన తిగర కృష్ణారెడ్డి గారు ఉన్నారు. నిన్న మొన్నటి వరకు కూడా తిగల కృష్ణారెడ్డికి సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నట్టు. సో ఆయన ఇంకా టైం తీసుకుంటారు, నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆయన కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అలాగే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, అలా విధంగా మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, కనకయ్య ఇల్లందు నుంచి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆల్రెడీ ఇంతకుముందే చేరిపోయారు. అలాగే జూపల్లి కృష్ణారావు కూడా ఇప్పటికే తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు పార్టీలో అని చెప్పి కూడా ఆయన కూడా పార్టీని వీడి వెళ్ళిపోవడం జరిగింది. సో ఒకసారి మనం చూసుకున్నట్టయితే అంటే గతంలో ఎవరైతే 19 మంది గెలిస్తే అందులో 12 మంది బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే చేయడం జరిగిందో వాళ్ళలో ముఖ్యంగా ఆత్రం సక్కు గాని, జాదుల సురేందర్ గాని, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, అలాగే పైలట్ రోహిత్ రెడ్డి, చిగుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్, వనమ వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి. సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. సో వీటితో పాటు అంటే ఎవరైతే ఈ 12 నియోజకవర్గాలు ఉన్నాయో 12 నియోజకవర్గాలతో పాటు ఇంకా చాలా మెజారిటీ నియోజకవర్గాల్లో కూడా ఒకవైపు వర్గపోరు ఉంది. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరు కంటే ఎక్కువగా అంటే ఇద్దరు ముగ్గురు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశిస్తా ఉన్నారు. సో ఇప్పటికే గ్రూపులు కూడా చాలా వరకు మనం చూడడం జరిగింది. గతంలో పార్టీ నిర్వహించినటువంటి ఆత్మీయ సమ్మేళనాలు ఏవైతే ఉన్నాయో ఆ సమ్మేళనాలలో కూడా ఈ వర్గ విభేదాలు అనేవి స్పష్టంగా కనిపించాయి. సో మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నటువంటి స్టేషన్ కన్పూర్ గా రైట్ రాజు, చూసుకున్నట్లయితే సబితా ఇంద్రారెడ్డి లాంటి గొప్ప గొప్ప నేతలు కూడా కాంగ్రెస్ లో గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్ళి పదవులు అనుభవిస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు అదే అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజేపీ నేతలు కానీ చాలా మంది అంటున్న మాటలు ఏంటంటే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ లో కొంతమందిని కేసీఆర్ పోషిస్తున్నారు, వాళ్ళ పాకెట్ మనీకి కొంతమందికి కేసీఆర్ డబ్బులు ఇస్తున్నాడు అని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఆ నేతలు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అంటే గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్ళాలని కొంతమంది నేతలు చూస్తున్నారు అని అయితే బీజేపీ మాట్లాడుతుంది. సో ఈ నేపథ్యంలో ఎవరు ఆ నేతలు, వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తున్నాయా?
నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించలేకపోతుంది? గత కొన్ని రోజులుగా బీజేపీ పార్టీలో నుంచి వెళ్ళిన వారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా ఇలాంటి విమర్శలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి విమర్శలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఏవైతే ఇన్ఫార్మర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి పార్టీలో ఉన్నారు. కేసీఆర్ సంబంధించినటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం కేసీఆర్ కు చేరవేస్తున్నారు, కోవర్టులు ఉన్నారని చెప్పి కూడా ఇంతకు ముందు ఆయన విమర్శించిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితే కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇంతకు ముందే రేవంత్ రెడ్డి కూడా గతంలో కూడా 1-2 సార్లు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎవరు లేరు, మేమంతా కూడా కలిసిపోయాము, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు, అట్లా ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయారని చెప్పి కూడా గతంలో చెప్పారు. అయినప్పటికీ అలపాదలపై అట్లాంటి విమర్శలు కూడా బయట వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ లో నుంచి అంతమంది 12 మంది గతంలో వెళ్ళిపోయారు కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ కు సో మరి ఒకవేళ కాంగ్రెస్ లో గెలిస్తే ఉంటారా అన్న ప్రశ్న గతంలో కర్ణాటక ఎన్నికల ముందు వరకు కూడా బలంగా వినిపించింది. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి క్యాడర్ లో గానీ నేతల్లో గానీ ఒక రకమైన నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఇక్కడ తెలంగాణలో ఆ పార్టీని అధికారంలో తీసుకురాబోతున్నామని చెప్పి వాళ్ళందరూ భావిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఏవైతే ఈ సంబంధించిన ఈ వ్యాఖ్యలు అంటే కేసీఆర్ కోవర్తులు ఉన్నారు అనే రైట్ రాజు, చూసుకున్నట్లయితే మీరు అన్నట్టుగా చూసుకున్నట్లయితే కర్ణాటక ఎలక్షన్ తర్వాత యావత్ తెలంగాణలోనే కాదు దేశంలో కూడా ఒక హాట్ టాపిక్ రాజకీయాలు కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి కేసీఆర్ పోషిస్తున్నారు అన్న మాట మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా కాంగ్రెస్ నేతలు అంటే కర్ణాటక ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ బీఆర్ఎస్లోకి గెలిచిన తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళే ఆలోచన, ఈ మాటని ఎంతవరకు మనం నమ్మవచ్చు? గతంలో కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి పిసిసి చీఫ్ కూడా 1-2 సార్లు చెప్పడం జరిగింది. ఒకవేళ మాకు కనుక మెజారిటీ మార్క్ ఏదైతే ఉందో మ్యాజిక్ ఫిగర్ అంటే 60 అంటే మాకు ఒకవేళ 30-40 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మాత్రము సో ఖచ్చితంగా మా పార్టీలో ఉండరు అని చెప్పి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో వ్యాఖ్యలు చేశాడు. అంటే మెజారిటీ వస్తే ఖచ్చితంగా మెజారిటీ వస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, లేదంటే తక్కువ వస్తే మాత్రము ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే గత అనుభవాలు ఉన్నాయి కాబట్టి దాని దృష్ట్యా ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా అట్లాంటి వార్తలు అయితే అడపదడప వినిపిస్తా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకటే చెప్తా ఉంది, బలంగా చెప్తా ఉంది, ఖచ్చితంగా ఈసారి మేమే బీఆర్ఎస్ ఆల్టర్నేట్ అని చెప్తా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రము ఈ పార్టీలో ఏదైతే అంతర్గతంగా వలసలు ఉన్నాయో వాటిపైనే ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నారు, చాలా మంది బుచ్చగిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కేటీఆర్ గాని, హరీష్ గాని, ఒకవైపు కవిత గాని, మరోవైపు కేసీఆర్ గాని, వీళ్ళందరూ కూడా పార్టీ నేతలు బుచ్చగిస్తున్నారు. చాలా మందికి ఎమ్మెల్సీ గాని, రాజ్యసభగా గాని, లేదంటే పార్టీలో ఇతర ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ ముఖ్యమైన పదవులు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళందరినీ బుద్ధగిస్తా ఉన్నారు. కానీ చాలా మంది ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మేము ఈసారి పోటీ చేస్తాము, మాకు ముందే కన్ఫర్మ్ చేయండి, లేదంటే మేము మా దారి మేము చూసుకుంటామనే వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి.